ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తల్లి ఒడినే తల్లికి వందనంగా మార్చారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటే 2024 కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తాము అని చెప్పి. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 29లో ఈచ్ మదర్ అని చెప్పి మెన్షన్ చేయడాన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సార్, మీరు హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేయడం లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు జీవో 29 ఇంటర్ప్రిటేషన్తో సంబంధం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ కదా. ఒక్కరికి ఇస్తారా, ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా? దీనిపైన ముఖ్యమంత్రి క్లారిఫై చేస్తే సరిపోతుంది. ఇంకేముంది అందులో? ఇప్పుడు దీనిపైన ఆరోపణలు ప్రత్యారోపణలకు అవకాశమే లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రామిసే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే మేము కుటుంబంలో ఎంతమంది చదువుకునే బిడ్డలున్నా ఇస్తామని తెలుగుదేశం అన్నమాట నిజం. పబ్లిక్ డొమైన్లో ఉన్నదే కదా అది. సో దానికి ఇప్పుడు జీవో 29లో ఒకవేళ అలా లేదు, సో మీరు రాంగ్ అర్థం చేసుకుంటున్నారంటే ఏదైనా మళ్ళీ జీవోని సరి చేసుకోవచ్చు. జీవో ఈజ్ నాట్ పర్మనెంట్ కదా. జీవో ఏమి రాజ్యాంగ సవరణ కాదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. జీవోను ఇలా ఉంది అలా ఉంది అని జీవో మీద ఈకలి పీకడం కన్నా కూడా దాని మీద మరో క్లారిఫికేషన్ వస్తే సరిపోతుంది. జీవోకి అడెండమ్ అని కూడా ఇష్యూ చేయొచ్చు. సో లెట్ ద విద్యాశాఖ ఒక జీవోలో అడిషనల్గా క్లారిఫికేషన్ ఇచ్చి లేదు ప్రతి బిడ్డకు ఈచ్ మదర్ అండ్ ఈచ్ చైల్డ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ఈచ్ మదర్ అని అంటే అయిపోతుంది. సో ఆ క్లారిటీ జీవో పైన విమర్శలు, జీవో పైన వివాదాల కన్నా కూడా విధానం పైన ఏంటి? సో సూటి ప్రశ్న ఏంటి? మీరు ఇద్దరికి ఇస్తారా, ఒక్కరికి ఇస్తారా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చారు అమ్మఒడి. సూపర్ 6 అనేది రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అంటే టీడీపీ 4,000 ఇచ్చారు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములకు అదనంగా కొత్త స్కీములు, ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణాతో పాటు కొన్ని స్కీముల్లో ఎన్హాన్స్డ్ ఎంటైటిల్మెంట్ అంటారు. అంటే మీకు ఉదాహరణకు రైతు భరోసా విషయంలో కూడా మీకు పెంచి ఇస్తామని ప్రామిస్ చేశారు కదా. అందులో భాగంగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకి ఇస్తామన్నది హామీ అది. సో పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ కూడా అదే. మీరు మేనిఫెస్టోలో ఏమున్నది అన్నది తర్వాత సంగతి. నా అంచనా బైట్స్ కూడా దొరుకుతాయి మీరు అప్పుడు చేసిన ప్రామిస్ కూడా. నేను ఒకటి వినిపిస్తాను సార్. మంత్రి నిమ్మల రామానాయుడు మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళందరికీ కదా. చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది. 6,000. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ఈ ఇచ్చిన హామీల్ని వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే వీడియో ఏదన్నా ఇప్పుడు ఒక్కరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా అన్నది తేలాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరు ఏమన్నారు, ఏం చేశారు, జీవోలో ఏముంది, వీటన్నిటి అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్లో మీరు ఒక్కరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా తేల్చాలి. ఇద్దరిని కాదు, ఒక్కరికి ఇస్తారా, ఎంతమంది పిల్లలంటే అంతమందికి ఇస్తారా. సో ఇది జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పద్ధతిలోనే మేము అమలు చేస్తాం, తేడా ఏమీ లేదు అని కనుక టీడీపీ నాయకత్వం చెప్తే ఒక పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చారు, మేము బిడ్డలు ఎంతమంది ఉంటో అంతమందికి ఇస్తాం, మా జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ పాలసీ అని టీడీపీ చెప్తే సంతోషిస్తాం. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? చాలా సింపుల్ క్లారిఫికేషన్ రావాలి ముఖ్యమంత్రి నుంచో విద్యాశాఖ మంత్రి నుంచో. ఒక సింపుల్ క్లారిఫికేషన్. లోకేష్ అయినా లేదు ఇది రాంగ్, జీవోలో ఏమన్నా ఉంటే మేము అవసరం వస్తే సరి చేస్తాం. అందువల్ల జీవోలో ఏమున్నది అన్న దాని మీద పంచాయతీ అవసరం లేదు. జీవోలో ఒకవేళ కనుక తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు, జీవోని మార్చుకోవచ్చు కదా. జీవో పాలసీని డిసైడ్ చేయదు, పాలసీ జీవోని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ జీవో డ్రాఫ్టింగ్లో ఏదైనా రాంగ్ మీనింగ్ వచ్చింది అనుకుందాం, ఇట్ కెన్ ఆల్వేస్ బి రివైజ్. అందువల్ల పంచాయతీ జీవోతో కాదు. సో జీవోలో ఇలా ఉంది కదా అంటే పంచాయతీ పాలసీతో.
పాలసీలో ఏముంది అనేది పాయింట్. పాలసీకి తగ్గట్టుగా జీవో లేదు అంటే తెలుగుదేశం ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానం కుటుంబంలో ప్రతి బిడ్డకు ఇవ్వడమే విధానం అనుకుందాం. ఇక జీవోలో ఏముంటే ఏముంది, ఒకవేళ జీవో సరిగా లేకపోతే జీవో కరెక్ట్ చేసుకుంటాను, జీవో సరిగానే ఉంది అనుకుంటే అలాగే ఇంప్లిమెంట్ చేస్తారు. అందువల్ల పాలసీ ఏంటి అనేది ఇంత వివాదం జరుగుతుంది, విమర్శలు వస్తున్నాయి కనుక విద్యామంత్రి లోకేష్ దానిపైన ఒక ప్రకటన లేదు, ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, రాంగ్ ఇంప్రెషన్ కలుగుతుంది, ప్రతి బిడ్డకు మేము ఇస్తాము, మేము గతంలో హామీ ఇచ్చినట్టు లేదు. తెలుగుదేశం పార్టీ వివరణ కూడా ఇవ్వచ్చు, లేదు మేము ఇవ్వలేము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ఇస్తాం, ఎక్కువ ఇవ్వమని చెప్పమనండి, ఏదో ఒకటి చెప్పేస్తే తేలిపోతుంది కదా వ్యవహారం.